నమస్కారం. భక్తినిధి కార్యక్రమానికి స్వాగతం. లక్షల సంఖ్యలో జాతక చక్రాలు రాసిన అనుభవం గల జ్యోతిష శాస్త్ర నిపుణులు, ఆగమవేద పండితులు, వేల సంఖ్యలో యాగ, హోమ, ప్రతిష్టాది క్రతువుల్ని నిర్వహించిన బహుజన ప్రశంసల్ని అందుకున్న మహాపండితులు. గత 16 సంవత్సరాలుగా జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్రం, అంగసాముద్రికంలో పుట్టిన తేదీ మరియు సమయంతో జాతక చక్రం వేసి దాని ద్వారా జాతక ఫలితాలు చెప్పే ప్రముఖ ఆస్ట్రాలజర్, సంఖ్యాశాస్త్రవేత్త, వాస్తు మరియు హస్తసాముద్రిక నిపుణులు, సువర్ణ గంట సన్మానిత బ్రహ్మశ్రీ విద్వాన్ శ్రీ భీ మురళీకృష్ణ శివాచార్య గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం గురుగారు. నమస్తే. మహేశ్వరార్పణం. ఓకే గురుగారు, వ్యవహార పాశుపతం అంటే ఏంటి? తప్పనిసరిగా తెలియజేస్తానమ్మా. వ్యవహార జయం కోసం మనం ప్రారంభించేటటువంటి ఏదైనా సరే, రాజకీయ వ్యవహారం కావచ్చు, వృత్తి ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలు, మనం నిర్వహించేటటువంటి వ్యవహారాలు, మనం ఏదైనా పని మీద వెళ్తున్నాం, అది కూడా వ్యవహారం అనే వర్తిస్తుంది. ఈ వ్యవహారం జయం కోసం, మనం వెళ్ళేటటువంటి కార్యక్రమంలో విజయం సాధించడం కోసం, మనం చేసేటటువంటి పనిలో విజయం సాధించడం కోసం చాలా ముఖ్యమైనటువంటి పని, దాని మీద వెళ్తూ ఉన్నాం. వర్జుదుర్ ముహూర్తాలు చూసుకోం, అసలు ఏమీ చూసుకోం, దాని మీద వెళ్ళిపోతూ ఉంటాం. గురువుగారు రమ్మన్నారు వెళ్ళిపోదాం, ఒక ఎమ్మెల్యే గారు రమ్మన్నారు వెళ్ళిపోదాం, ఎంపీ గారు రమ్మన్నారు వెళ్ళిపోదాం. అంతే, వాళ్ళు చెప్పిన టైమింగ్స్కి మనం హాజరవ్వడమే కానీ ఎట్టి పరిస్థితుల్లో మనకు అనుకూలమైనటువంటి టైం ప్రకారం మనం బయలుదేరదాం అనేటువంటిది ఉండదు. అందుకనే వ్యవహార పాశుపతం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఇది 28 బీజాక్షరాల సంపుటి. ఈ 28 బీజాక్షరాల సంపుటితోటి రుద్రం, నమకం, చమకం రెండింటినీ మిళితం చేస్తూ చేసేటటువంటి విశేషమైనటువంటి పాశుపత హవనం ఈ వ్యవహార జయ పాశుపతం. వ్యవహారంలో మనం వెళ్ళినటువంటి వ్యవహారంలో మనం ఏ సమయంలోనైనా బయలుదేరి వెళ్ళొచ్చు, కానీ వ్యవహారంలో తప్పనిసరిగా విజయం సాధించడానికి ఉపయోగపడేటటువంటి విశేషమైనటువంటి హవనం ఏదైనా ఉంది అంటే అది వ్యవహార పాశుపత హవనం. ఈ వ్యవహార పాశుపత హవనం అనేటువంటిది ఈశ్వరుడికి సంబంధించినటువంటిది, చాలా విశేషమైనటువంటి హవనం అన్నమాట. ఇది అదమ్మా విషయం. ఓకే గురుగారు, అంటే ఈ వ్యవహార పాశుపతం ఇప్పుడు మనం ఎక్కడ చేయాలనుకుంటున్నాం, ఏ క్షేత్రంలో చేయబోతున్నాం? ఈ కేదార్నాథ్ క్షేత్రంలో జరగబోతోంది. ఇది కేదార్నాథ్ క్షేత్రంలో ఆగస్టు నెలలో వచ్చేటటువంటి మహాశివరాత్రి రోజున ఈ వ్యవహార పాశుపత హవనం అనేటువంటిది మనం అక్కడ నిర్వహించుకుంటున్నాం. అక్కడే ఎందుకు నిర్వహించుకుంటున్నామయ్యా అంటే, గౌరీ అమ్మవారు 10,000 సంవత్సరాల పాటు అమ్మవారి యొక్క దశావతారాలు బ్రహ్మచారిణి, శైలపుత్రి, చంద్రగంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రిగా మహాగౌరిగా 9,000 సంవత్సరాలు, సిద్ధిధాత్రిగా 10,000 సంవత్సరంలో ముక్తి పొంది ఈశ్వరుడిలో అర్ధభాగాన్ని సంపాదించినటువంటి క్షేత్రం అది కేదారనాథ్. అందుకని కేదారేశ్వర స్వామి వ్రతాలు నిర్వహించుకుంటూ ఉంటాం మనం. ప్రతి నెల మనకి కార్తీక మాసంలో మనం వారానికి సోమవారం రోజున కానీ పౌర్ణమి రోజున కానీ మనం ఈ యొక్క వ్రతాలు నిర్వహించుకుంటూ ఉంటాం. ఆ వ్రతానికి చాలా విశేషత ఉంది. ఆ వ్రతం యొక్క ఎఫెక్ట్ చాలా విశేషంగా ఉంటుంది. అందుకని అక్కడ వ్యవహారం, అమ్మవారికి సంబంధించినటువంటి కార్యక్రమంలోనే వ్యవహార జయం కలిగినటువంటి క్షేత్రం కేదార్నాథ్ కనుక అందుకోసమే మనం కేదార్నాథ్లో వ్యవహార పాశుపతం హవనం అనేటువంటిది నిర్వహించుకోవడం జరుగుతుంది. అమ్మవారికే చాలా విజయాన్ని సంపాదించి పెట్టినటువంటి క్షేత్రం అది. అంతటి క్షేత్రంలో మనం యొక్క వ్యవహార పాశుపతం అనేటువంటిది నిర్వహించుకోవడం చాలా విశేషమైనటువంటిది. ఓకే గురుగారు, మీ కార్యాచరణ గురించి వివరించండి. తప్పనిసరిగా అమ్మ. ఇది ఫిబ్రవరి 1, 2, 3 తారీఖుల్లో రాజమండ్రి దగ్గర గాదరాడ అనేటటువంటి క్షేత్రం ఉంది. ఆ గాదరాడంలో శివశక్తి పీఠం అనేటువంటి పీఠంలో మనం ఈ పూజా కార్యక్రమాలు ఆరోగ్య పాశుపతం, వ్యవహార పాశుపతం, ఉద్యోగ పాశుపతం అనేటటువంటి హవనాలు రేపు రాబోయేటటువంటి ఫిబ్రవరి 3వ తారీఖున మనం ఈ హోమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆరోగ్య పాశుపతం ఆ రోజే ఎందుకు నిర్వహించుకుంటున్నాము అంటే, రథసప్తమి సందర్భంగా, రథసప్తమి అంటే సూర్య భగవానుడి యొక్క జన్మదినం అది. ఆ రథసప్తమి సందర్భంగా మనం చాలా విశేషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రాజమండ్రి దగ్గర గాదరాడ, తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విశేషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ రోజున ఆరోగ్య పాశుపత ప్రయోగం నిర్వహిస్తూ ఉన్నాం, ఉద్యోగ పాశుపత ప్రయోగం నిర్వహిస్తూ ఉన్నాం, వ్యాపార పాశుపత ప్రయోగం అనేటువంటివి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 3 రకాలైనటువంటి సమస్యలు ఎవరైనా సరే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో సమస్యలు ఉన్నటువంటి వారి ఈ హవనంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చో చాలా విశేషమైనటువంటి ఫలితం వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. ఈ హవనానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్లకి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మనవి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వాళ్ళు చాలా విశేషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోవచ్చు. సాయం సంధ్యా సమయంలో ఆ రోజు 3వ తారీఖు సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి హవన ప్రసాదం, మనం చేసినటువంటి యాగం ఏదైతే ఉంటుందో త్రయాన్నిక దీక్షగా 3 రోజులు, ఆ హవన ప్రసాదాన్ని మనం వితరణ చేస్తాం.
ఈ హోమంలో కూర్చున్నా కూర్చోకపోయినా కూడా హవన ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. చాలా విశేషంగా ఆరోగ్య, వివాహ, విద్య, ఉద్యోగ, వ్యాపార పాశుపతానికి సంబంధించినటువంటి, వ్యవహారానికి సంబంధించినటువంటి అన్ని పాశుపతాలకి సంబంధించిన ప్రసాద వితరణ అనేటటువంటిది ఆ ప్రసాదంలోకే ఆ ఫలితాన్ని అంతటినీ తీసుకొచ్చి ఆ ప్రసాదం రూపంలోనే వీరికి పంచిపెట్టడం జరుగుతుంది. అదంతా కూడా ఉచితంగా జరుగుతుంది. మీరు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మూలకంగా సుప్రసిద్ధమైనటువంటి ఫలితాన్ని మీరు పొందడం అనేటువంటి జరుగుతుంది. శుభమస్తు. ఓకే గురుగారు, కేదార్నాథ్ క్షేత్రంలో ఇప్పుడు వ్యవహార పాశుపతం జరుపుకోవడం వల్ల జరిగే లాభాల గురించి తప్పనిసరిగా వ్యవహార పాశుపతం కేదార్నాథ్ క్షేత్రంలో చేసుకోవడం మూలకంగా వచ్చేటువంటి లాభాలు చాలా విశేషంగా ఉంటాయి. మన సంవత్సర కాలంలో ఏదైనా వ్యవహారం చేయబోతూ ఉన్నాం. ఆ వ్యవహారం చేయబోయేటటువంటి సమయంలో ఈ వ్యవహార పాశుపతం చేసినటువంటి మంత్రప్రయోగం ఒకటి చెప్పడం జరుగుతుంది. ఆ మంత్రప్రయోగం జరిగినప్పుడు సమయాన్ని చక్కగా ఈ ఒక మంత్రాన్ని కూడా ఉపదేశం చేస్తూ ఉంటాం. మీరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే గనక ఈ వ్యవహారానికి మీరు వెళ్తూ ఉన్నారో ఆ వ్యవహారానికి వెళ్ళేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుకొని వ్యవహార పాశుపతం గురించి తలుచుకొని వెళ్ళినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం ఆ యొక్క వ్యవహారం విషయంలో జయం కలగడం అనేటటువంటిది జరుగుతుంది. ఏదైనా వ్యవహారం అనేటటువంటిది మనకి ఏదైనా సరే భూమికి సంబంధించినటువంటి తగాదాలు ఉండొచ్చు, అది వ్యవహారమే. మన భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి సమస్యలు అయి ఉండొచ్చు, అది కూడా వ్యవహారం కిందకే వస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు లేకుండా ఉండడం కోసమే మనం ఈ యొక్క పాశుపత ప్రయోగం అనేటటువంటిది మనం కేదారనాథ క్షేత్రంలో చాలా విశేషంగా దాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ ఫలితం సంపూర్ణంగా వర్తిస్తుంది. మానవుడి యొక్క జీవితంలో వ్యవహారం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఈ వ్యవహారాన్ని మనం విజయం సాధించాలి అనుకుంటే కేదారనాథ క్షేత్రంలో జరిగేటటువంటి వ్యవహార పాశుపత హవనంలో పాల్పంచుకోండి. చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు పొందవచ్చు. శుభమస్తు. ఓకే గురుగారు, కొంతమంది కాలర్స్ తో మాట్లాడదాం. తప్పనిసరిగా అమ్మా. నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు సరిత అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సరిత గారు? నేను గోదావరి కన్నా ఉండండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి గురించి అండి. ఓకే, తన పేరు చెప్పండి. శివాని అండి. శివాని. శివాని డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 31 అక్టోబర్ 2001 అండి. 2001. ఓకే అమ్మా, సమయం చెప్పండి. సాయంత్రం 5:07 5:07. జన్మస్థలం చెప్పండి. గోదావరి కన్నాలోనే అండి. ఓకే, టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్ లో పెట్టుకొని గురుగారు మాట్లాడండి అమ్మా. నమస్తే అండి గురుగారు. శుభమస్తు. మనశ్శంకల్ప సిద్ధిరస్తు. మీ పాపది అశ్విని నక్షత్రం అయిందమ్మా? అవునండి. అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి జాతకురాలు. ఏకనాడి, ఏకలగ్నం, 2 లగ్నం రాశి 2 ఒకటే అయినవి. దీన్ని ఏకనాడి అంటారు. లగ్నాత్తు ద్వితీయంలో శని వక్రీకరణ కలిగినటువంటి జాతకురాలు. ఏం కావాలి అమ్మాయి గురించి మీకు? ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుందండి. గత 2 నెలలుగా చాలా ఇబ్బంది పెడుతుంది. అసలు స్కూల్కి వెళ్ళట్లేదు, చాలా ఇబ్బంది పెడుతుంది. అసలు తను ఎడ్యుకేషన్ చదువుకుంటుందా లేదా అని. చదువు విషయంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఈ అమ్మాయి జాతకంలో గోచరిస్తూనే ఉందమ్మా. మీరు లగ్నార్థ షష్టమంలో బుధుడి ప్రభావం చేత శని వక్రీకరణ పొంది ఉండడం చేత ఈ రకమైన పరిస్థితి ఉంది. శనివారం రోజున నలుపుగుడ్డ వత్తితో దీపారాధన చేయిస్తూ ఉండండి అమ్మాయి చేత. విశేషమైన ఫలితం రావడం అనేది జరుగుతుంది. పసుపు వర్ణం కలిగినటువంటి వస్త్రాలు ఎక్కువగా అమ్మాయి శరీరం మీద వేయడానికి ప్రయత్నం చేయండి. ఆ అమ్మాయికి ఉన్నటువంటి కోపం అవన్నీ తగ్గుతాయి, చికాకు తగ్గుతుంది, ప్రశాంతమైన వాతావరణం రావడం అనేది జరుగుతుంది. కుడి చేతి చిటికిన వేలికి పచ్చ, కుడి చేతి మధ్య వేలికి నీలం ధరించడం మూలకంగా ఈ అమ్మాయికి విశేషమైన ఫలితం వస్తుంది. విద్యాపరమైనటువంటి సమస్యల నుంచి తప్పనిసరిగా బయటపడుతుంది. మనం విద్యాపాశుపతం అనేటువంటి హవనం నిర్వహించుకుంటూ ఉన్నాం, అందులో పాల్పంచుకోండి. విశేషమైనటువంటి ఫలితం మీకు రావడం అనేది జరుగుతుంది. శుభమస్తు. ఓకే గురుగారు, కేదారనాథ్ క్షేత్రం యొక్క విశిష్టత గురించి తప్పనిసరిగా అమ్మ. ఈ కేదారనాథ జ్యోతిర్లింగం అనేటటువంటిది శ్రీ గౌరీ అమ్మవారికి, దీని గౌరీకుండ అనేటువంటి క్షేత్రం ఉంది మనకి కేదారనాథ్కి 14 కిలోమీటర్ల దూరంలో. ఇది హిమాలయాలకే మకుటంగా ఉంటుంది. చాలా విశేషమైనటువంటి క్షేత్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ క్షేత్రం ఉండడం అనేది జరిగింది. కేదారనాథుడు అనేటటువంటి భగవానుడు గౌరీ అమ్మవారు భృంగిరిటి అనేటటువంటి రాక్షసుడు ఏం చేస్తాడు అంటే కైలాసానికి వస్తాడు స్వామివారి యొక్క దర్శనార్థం. కైలాసానికి వచ్చినప్పుడు స్వామివారి దర్శనం కోరి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన దర్శన భాగ్యం లభించకపోయేటప్పటికీ కైలాసంలో ఒక సభ జరుగుతూ ఉంటుంది. ఆ సభ విశేషమైనటువంటి సభ. సభలో భృంగిరిటి, నారదుడు, రకరకాలైనటువంటి వాయిద్యాలతోటి విశేషమైనటువంటి ఆనందకరమైనటువంటి డోలలతోటి ఆ సభ నిర్వహణ జరుగుతూ ఉంటుంది. దాని అంతటినీ కూడా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా కూర్చొని తిలకిస్తూ ఉంటారు. ఆ సమయంలో భృంగిరిటి అనేటువంటి రాక్షసుడు ఏం చేస్తాడయ్యా అంటే, నేను తప్పనిసరిగా ఈశ్వరుని యొక్క సన్నిధ్యానికి చేరాలి, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన పాద నమస్కారం చేసుకోవాలి అని చెప్పేసి
అతని మనసులో అనుకొని రంభ ఊర్వశి మేనక నాట్యం చేస్తూ ఉంటారు. నారద తుంబురలిద్దరూ కూడా గానం చేస్తూ ఉండగా వీళ్ళు నాట్యం చేస్తూ ఉంటే తదుపరి వాళ్ళ నాట్యానికి వ్యతిరేకంగా వాళ్ళ ముందు నాట్యం చేస్తూ ఉంటాడు ఈ భృంగిరిటి అనేటటువంటి రాక్షసుడు. నాట్యం చేస్తూ ఉండగా దేవతలందరూ కూడా వీడి విచిత్రమైనటువంటి చేష్టలు, వీడి ప్రవర్తన విధానం అంతా కూడా చూసి బాధపడకపోగా నవ్వుకుంటారనమాట. ఆ హాస్యం ధ్వనించి పరమేశ్వరుడు ఏంటి ఇంతటి హాస్యం జనించింది, దీనికి గల కారణం ఎవరు అని చెప్పేసి చూస్తే ఆ భృంగిరిటి అనేటటువంటి రాక్షసుడు అవుతాడు. ఆ రాక్షసుడు దీనికి గల కారణమయ్యాడు అని చెప్పేసి గమనించి ఆ రాక్షసుడి మూలకంగా ఈ యొక్క హాస్యం జనించింది కాబట్టి అతన్ని పిలిచి నీకు ఏ వరం కావాలా అంటాడు. ఏ వరం కావాలి అనగానే స్వామి మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తాను, మీ యొక్క అనుగ్రహం మీతో సంపూర్ణంగా జీవనం సాగించే అవకాశాన్ని నాకు కూడా భాగ్యాన్ని ఇవ్వండి అని చెప్పేసి ఈశ్వరుని అడగ్గా సరే అంటాడు. అప్పుడు పార్వతీ అమ్మవారిని వదిలిపెట్టి ఈశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ భృంగిరిటి అనేటువంటి రాక్షసుడు. అంతటా పార్వతీ అమ్మవారు అడుగుతుందనమాట, స్వామి నన్ను వదిలిపెట్టేసి మీ ఒక్కరికే ప్రదక్షిణం చేస్తున్నాడు ఎందువలన అంటే కామికులైనటువంటి యోగులకు అంటే కామ క్రోధ లోభ మాన మద మాత్సర్యము అనేటటువంటి అరిషడ్వర్గాలను జయించినటువంటి కాముకులైనటువంటి యోగులకు మీతో పని లేదు, నా ఒక్కడితోనే పని, నేనే ముక్తినిస్తాను అని చెప్పేసి ఈశ్వరుడు సమాధానం చెప్పినప్పుడు అమ్మవారు కోపగించుకొని మీలో అర్ధభాగం నాకు కావాలి, నన్ను వదిలిపెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ప్రదక్షిణ చేయడానికి నేను అంగీకరించను అని చెప్పేసి అనగా ఆయన అందుకు అంగీకరించరు ఈ పరమేశ్వరుడు. అంగీకరించకపోగా అమ్మవారు కోపించుకొని, మనకందరికీ తెలుసు లక్ష్మీదేవి అమ్మవారు విష్ణుమూర్తిని వదిలి భూలోకానికి వచ్చి తపస్సు చేసినటువంటి విషయం. కానీ పార్వతీ అమ్మవారు ఈశ్వరుని వదిలి భూలోకానికి వచ్చి తపస్సు చేసినటువంటి విషయం చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అదే కేదారనాథ క్షేత్రం. ఆ కేదారనాథ క్షేత్రంలో గౌరీకుండ్ అనేటువంటి ప్రదేశం, ఆ ప్రదేశానికే పేరు గౌరీకుండ్. గౌరీ అమ్మవారు వచ్చేసేసి ఒక కుండం ఏర్పాటు చేసుకొని తపశ్శక్తితోటి శైలపుత్రిగా, బ్రహ్మచారిణిగా, చంద్రగంటగా, కూష్మాండగా, స్కంధమాతగా, కాత్యాయినిగా, కాళరాత్రిగా, మహాగౌరిగా 9,000 సంవత్సరాల పాటు ఆకులు అలములు భుజిస్తూ అమ్మవారు అక్కడ తపస్సు చేశారట. అంతటా కేదారనాథ వ్రతం గురించి తెలుసుకొని ఆ కేదారనాథ వ్రతాన్ని ఒక మర్రి చెట్టు కింద ఆ అమ్మవారు గౌరీకుండ క్షేత్రంలోనే చేసుకొని తపశ్శక్తిగా ఆవిడ ఈశ్వరానుగ్రహం పొంది ఆ గౌరీకుండ నుంచి 14 కిలోమీటర్ల పాటు నడిచి ఈశ్వరుడు చెప్తాడట, గౌరీకుండలో ఉన్నటువంటి అమ్మవారికి తెలియజేస్తాడు ఆయన కేదార్నాథ్లో కూర్చొని, నేను ఇక్కడ ఉన్నాను, నా దగ్గరికి వచ్చినట్లయితే కనుక నీకు అర్ధభాగాన్ని ఇస్తాను అని. అంతటా అమ్మవారు నడుచుకుంటూ వెళ్ళి ఆ క్షేత్రంలో పరమేశ్వరుడి యొక్క అర్ధభాగాన్ని సంపూర్ణంగా పొందిందట. అందుకని అర్ధనారీశ్వర స్వరూపం ఆ కేదారనాథ క్షేత్రంలో అమ్మవారికి లభించింది. కేదారనాథుడు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలని అందజేసేటటువంటి చాలా విశేషమైనటువంటి, అందుకు కేదారదేవికి నాథుడయ్యాడు కేదారనాథుడు అనేటువంటిది. పైగా కేదారము అనగా మంచు ప్రదేశానంతటికీ కూడా నాథుడయ్యాను కనుక కేదారనాథ్ అనేటువంటి క్షేత్రాన్ని చాలా విశేషంగా మనం ఈ యొక్క వ్యవహార పాశుపత హవనం అక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. వ్యవహార పాశుపతం చేయడానికి గల కారణం ఏంటంటే వ్యవహార జయం పార్వతీ అమ్మవారికే లభించింది. అక్కడ మనం నిమిత్త మాత్రం మనం గోత్ర పేర్లతో అక్కడ నిర్వహించుకోవడం మూలకంగా మనకు కూడా తప్పనిసరిగా ఆ విశేషమైనటువంటి ఫలితం మనకి తప్పనిసరిగా వస్తుంది. పార్వతీ అమ్మవారు అప్పుడు వరమిస్తుంది అనమాట, నన్ను వదిలి ప్రదక్షిణ చేసినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఫలితం రాదు అని చెప్పేసి ఆవిడ శాపం ఇవ్వడం, ఆ తదుపరి నాతో కలిసి ప్రదక్షిణ చేసినటువంటి వారందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుందని. అందుకనే దేవాలయాల్లో పార్వతీ అమ్మవారికి ఈశ్వరుడికి పక్కపక్కనే దేవాలయాలు నిర్మాణం చేస్తూ ఉంటారు. పైగా ఒకే క్షేత్రంలో గర్భాలయం అంతరాలయాల్లో కూడా నిర్మాణం చేస్తూ ఉంటారు. ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. మనం కేదారనాథ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా గొప్ప విషయం. అది మనకి. ఓకే గురువు గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారండి. కొంతమంది కాలర్స్ తో తప్పనిసరిగా అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి, మరొకసారి చెప్తారా? మదన్. అవునండి. ఓకే మదన్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కడప నుంచి. అవునండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మదన్ గారు. 10 ఓకే 8 ఓకే 1989. 89. సమయం చెప్పండి. ఉదయం 6 గంటల 5 నిమిషాలండి. 6 గంటల 5 నిమిషాలకు. జన్మస్థలం చెప్పండి. కడప అండి. కడప. ఓకే అండి, గురుగారు మాట్లాడతారు, వినండి. హలో, శుభమస్తు. నమస్తే గురుగారు. మనశ్శంకల్ప సిద్ధిస్తున్నానా, లక్ష్మీ కటాక్షదా సిద్ధిస్తూ. నీది విశాఖ నక్షత్రం 3వ పాదమైంది. అవునండి. కరెక్టేనాది? కరెక్ట్. తులారాశి జాతకులు మీరు. మీకు లగ్నాత్తు చతుర్థంలో 4 గ్రహాల కూటమి చేత మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, చేసేటటువంటి వృత్తి ఉద్యోగం విషయంలో సమస్యలు కనబడుతూ ఉన్నాయా అండి? అవునండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీ జాతకం విషయంలో? అదే అండి, ఛాన్స్ లాస్ట్ వరకు వచ్చిపోతున్నాయి. జాబ్ ఛాన్సెస్ ఎంత ట్రై చేసినా లాస్ట్ వరకు వచ్చిపోతున్నాయి. అది ఎప్పుడు నేను చెప్పినవి కాకుండా కొత్త విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. మీకు విద్య
ఉద్యోగ విషయం ఒకటి, ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ ఒకటి నేను చెప్పాను. అవి రెండు కాకుండా ఇంకేమైనా ఉంటే డిస్కస్ చేయండి నాతోటి. అదే అండి ఫ్యామిలీలో ఇంకా గృహయోగం పెట్టుకోలేదు. ఓకే, అది కుజదోష ప్రభావం చేత ఆ రకమైన పరిస్థితి ఉంది. దాని నుంచి తప్పనిసరిగా మీకు మంచి రెమెడీస్ చెప్తాను నేను చెప్పినవి చేసుకోండి. విశేషమైన ఫలితం మీకు రావడం అనేది జరుగుతుంది. లగ్నాత్తు షష్టమంలో శని వక్రీకరణ కలిగినటువంటి జాతకులు మీరు తప్పనిసరిగా ముత్యం ధరించాలి. కుడి చేతి ఉంగరం వేలికి, కుడి చేతి చూపుడు వేలికి కనకపుష్యరాగం ధరించండి. విశేషమైనటువంటి ఫలితం మీకు రావడం అనేది జరుగుతుంది. సోమవారం రోజున ఉదయం 27 ఒక్కలతోటి శివాలయ దర్శనం చేసుకొని శివాలయంలో ప్రదక్షిణ చేయడం మూలకంగా ఈ విధంగా 11 వారాలు చేయడం మూలకంగా మీకు విశేషమైనటువంటి ఫలితం రావడమే కాకుండా అనుకూలమైన వాతావరణం కూడా మీకు రావడం జరుగుతుంది. లగ్నంలో రవి ప్రభావం చేత కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. తొందరపాటు నిర్ణయాలు మానుకుంటే విశేషమైన ఫలితం మీకు రావడం అనేటువంటిది జరుగుతుంది. శుభమస్తు. మనశ్శంకల్ప సిద్ధిరస్తు. ఓకే గురుగారు, ఇప్పుడు మనం ఏదైతే జ్యోతిర్లింగ పూజ చేయించుకోవడానికి రిజిస్టర్ చేయించుకుంటారో వాళ్ళకి మనం అందించే సర్వీసెస్ గురించి మీ మాట. తప్పనిసరిగా దానికి ముందుగా ఇంకొక చిన్న విషయం కూడా తెలియజేయాలి. జ్యోతిర్లింగ పూజకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అన్ని చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇక మనకి మిగిలినటువంటి అవకాశాలు 5,800 మాత్రమే ఉన్నాయి. ఇంకా ఆ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్గా మ్యాక్సిమం అయిపోవచ్చినాయి. అది ఇంకా రేపు 15-20 తారీఖుల్లోపు అది సంపూర్ణంగా మనం దాన్ని పక్కకు పెట్టేసే పరిస్థితి కూడా ఉంది. ఆ రిజిస్ట్రేషన్స్ మనం తెలియజేయడమే కానీ రిజిస్ట్రేషన్ విషయంలో మనం తీసుకునే పరిస్థితి ఇంకా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మందికి మనం చేయలేం కదా, మనకి భారాన్ని మించి మనం చేసే పరిస్థితి ఉండదు. ఇక జ్యోతిర్లింగ పూజకు సంబంధించి మనం అందించేటటువంటి విషయాలు కూడా తప్పనిసరిగా తెలియజేస్తాను మీకు. ఈ జాతక చక్రం ఉచితంగా పరిశీలించడం, జాతక చక్రాన్ని ఉచితంగా వాళ్ళకి పోస్టల్ ద్వారా ఇంటికే అందిస్తాము. ఈ కేవలం 200 రూపాయలు కట్టినటువంటి వారికి జాతక చక్రాన్ని సంపూర్ణంగా ఇంటికి అందించడం అనేటువంటిది జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా మీకు స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్లకి జ్యోతిర్లింగ పూజ లేదంటే పూజ అనేటువంటి మెసేజ్లు మీరు పంపిస్తే తప్పనిసరిగా కాల్ బ్యాక్ మీకు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా విశేషంగా మీకు లాభం రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. దాని మూలకంగా ఈ జ్యోతిర్లింగ పూజ నిర్వహించుకునేటటువంటి వాళ్ళకి ప్రతి నెలా వారి జాతకాన్ని పరిశీలించి జాతకంలో వచ్చేటటువంటి దోషాలకు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. లేదు మీకు దగ్గరలో మీరు ఎక్కడైనా జాతకం చూపించుకున్నారు, ఆ జాతకానికి సంబంధించినటువంటి గ్రహ జపాలు చేయాలి, మాకు చేయండి స్వామి గ్రహ జపాలు అని చెప్పేసి తెలియజేస్తే కనుక ఆ గ్రహ జపాలు కూడా సంపూర్ణంగా మనం చేసి మీకు అందించడం అనేటువంటిది దాంట్లో విశేషమైనటువంటి విషయం. ఈ జాతక చక్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ పూజా కార్యక్రమం చేయించుకునేటటువంటి వాళ్ళు నన్ను ప్రత్యేకంగా ఈ సంవత్సర కాలంలో 2 సార్లు ఉచితంగా కలవడానికి కూడా దానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. నేను అందుబాటులో ఉండేటువంటి క్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో కడప జిల్లాలో వస్తాను, కడపకు వస్తాను, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, తదుపరి హైదరాబాదు, ఈ 5 క్షేత్రాల్లో ఎక్కడైనా సరే నన్ను కలవడానికి ఉచితంగా ఈ జ్యోతిర్లింగ పూజ చేసినటువంటి వారికి ఉచితంగా కలవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారమ్మా. ఓకే గురుగారు, ఒక కాలర్ తో మాట్లాడదాం. తప్పనిసరిగా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. దేవి అండి. దేవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? కాకినాడ అండి. కాకినాడ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు వివాహం గురించి అండి. ఓకే, మీ తమ్ముడు పేరు చెప్పండి అమ్మా. రాజేష్ అండి. రాజేష్. అవునండి. ఓకే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7వ తారీఖు ఓకే జనవరి నెల. ఓకే. 80వ సంవత్సరం. 80వ సంవత్సరం. సమయం చెప్పండి. ఉదయం 6:03 విశాఖపట్నంలో పుట్టాడండి. 6:03 విశాఖపట్నంలో పుట్టారు. అవునండి. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడతారు, వినండి. నమస్కారం గురుగారు. మనశ్శంకల్ప సిద్ధిరస్తు, లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తమ్మా. అబ్బాయికి వివాహం ఎన్ని సంబంధాలు వచ్చినా అవ్వట్లేదండి. ఏడు చేద్దాం అనుకుంటున్నాం. మా నాన్నగారు బెంగపడిపోతున్నారు. కొంచెం చదువు వివాహం గురించి చెప్తారని. చదువుతున్నాడండి అబ్బాయి. అదే మీరు తమ చెప్తారు వివాహం గురించి. తప్పనిసరిగా అమ్మ. పుబ్బా నక్షత్రం మొదటి పాదమా? అవునండి. శుభం. లగ్నాత్తు దశమంలో శని వక్రీకరణ కలిగినటువంటి జాతకుడు సంపూర్ణ కాలసర్పదోషం, సంపూర్ణ కుజదోషం వర్తిస్తోందమ్మా మీ యొక్క తమ్ముడి జాతకంలో. ఒకసారి తప్పనిసరిగా ప్రత్యేకంగా వచ్చి కలవండి. మీకు కొన్ని నియమాలు చెప్తాను నేను. ఇది లైవ్ లో మీరు తెలుసుకునేటువంటి విషయాలు కాదు. తప్పనిసరిగా వచ్చి ప్రత్యేకంగా కలవండి మీరు. ఈశ్వరార్పణం. మనశ్శంకల్ప సిద్ధిరస్తు. ఓకే గురుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. తప్పనిసరిగా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. మా బాబు పేరు అండి రవితేజ. మీ పేరు చెప్పండి అమ్మా, పర్లేదు. రేణుక మా బాబు గురించి అడగాలి. ఓకే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మరొకసారి చెప్తారా? ఏలూరు. ఏలూరు నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీ బాబు పేరు చెప్పండి. మా బాబు రవితేజ అండి. జూన్ 28 తెల్లారి ఆదివారం 3:20. జూన్ 28 సంవత్సరం చెప్పండి అమ్మా. 1992. 92. ఇప్పుడు సమయం చెప్పండి. ఉదయం తెల్లవారుజాము 3:20 ఆదివారం అండి. తెల్లవారితే 29 అమ్మా? 28 ఆదివారం. ఓకే ఓకే. జన్మస్థలం చెప్పండి.
ఏలూరు అండి. ఏలూరు. ఓకే అమ్మా, గురువుగారు మాట్లాడతారు, వినండి. శుభమస్తు. గురుగారు మీకు నమస్కారం అండి. మనశ్శంకల్ప సిద్ధిరస్తు, లక్ష్మీ కటాక్షతా సిద్ధిరస్తమ్మా. ఈ కృత్తికా నక్షత్రం 4వ పాదమైంది. అవునండి, అవును. ఓకే అమ్మా, లగ్నంలో చంద్రుడి ప్రభావం, దీన్ని ఏకనాడి అంటారు. ఇందాక చెప్పాను ఏకనాడి గురించి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏంటండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ బాబు గురించి? బాబుకి పెళ్లి ఎప్పుడు అవుతుంది? ఉద్యోగంలో ఉంటాడు, వ్యాపారం అంటే మా వారు యాక్సిడెంట్ మనిషి అండి ఫుల్ గా. మాకు కొంచెం తాకట్టు వ్యాపారం ఉంది. సరే చేసుకున్నామా వద్దా? ఇప్పుడు ఎవరు ఒక చోట అడిగితే బాబుకి 30 ఏళ్ళు వచ్చే వరకు వద్దు అన్నారు. సరే బాబు బాగా చదువుకుంటాడు, బీటెక్ అయింది, వెంటనే ఉద్యోగం వచ్చింది. అంటే జీతం తక్కువండి, 20,000 అలాగా. అయితే ఇక్కడ ఎందుకు ఖాళీగా ఉంటాం, ఇద్దరు చేసేంత పని లేదు అని వెళ్ళాడు. తర్వాత అయినా ఇబ్బంది, మా వ్యాపారం బాగుంటుందా లేకపోతే బాబు వస్తాడా ఉద్యోగం, అతనికి అది బాగుంటుందా? ఉద్యోగమే మంచిదమ్మా అబ్బాయికి, వ్యాపారంలోకి రానివ్వకండి ఇప్పుడల్లా. మీకు భవిష్యత్తులో ఆ అబ్బాయికి ఎవరు చెప్పారో కానీ 30 సంవత్సరాల తర్వాత అని, అది మీరు ఫాలో అవడం చాలా విశేషమే. అది ఫాలో అవడం మూలంగా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. 2018 ఫిబ్రవరి నుంచి ఇంకా బాగుంటుందమ్మా బాబు జాతకం. పెళ్లి ఎప్పుడు అవుతుందండి గురుగారు? 2018 ఫిబ్రవరి తర్వాత అనుకూలమైన వాతావరణం ఉంది దాని విషయంలో. పెళ్లికండి? అవునమ్మా. అప్పుడే శుభమస్తు, మనశ్శంకల్ప సిద్ధిరస్తు. ఓకే గురుగారు, మీ కార్యాచరణ మరొకసారి తెలియజేస్తారు. తప్పనిసరిగా అమ్మా. మనం జ్యోతిర్లింగ పూజా కార్యక్రమం అనేటువంటిది ఏప్రిల్ నెల నుంచి, ఉగాది నుంచి మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ ఉగాది నుంచి జ్యోతిర్లింగ పూజా కార్యక్రమం 12 నెలల పాటు మహాశివరాత్రి రోజున ఈ పూజా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటాం. రేపు ఫిబ్రవరి 1, 2, 3 తారీఖులు రాజమండ్రి దగ్గర తూర్పుగోదావరి జిల్లా గాదరాడ అనేటువంటి క్షేత్రంలో శివశక్తి క్షేత్రం అనేటువంటి ప్లేస్ ఉంది. ఆ ప్రదేశంలో మనం ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య పాశుపతాలు మనం రథసప్తమి సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఆ కార్యక్రమంలో పాల్గొనండి. చాలా విశేషమైనటువంటి ఫలితం మీకు రావడం అనేటువంటిది జరుగుతుంది. శుభమస్తు. ఓకే గురుగారు, అంటే ఇప్పుడు అక్కడ చేయబోయే ఏ పాశుపతాల గురించి చెప్పండి. తప్పనిసరిగా అమ్మా. ఉద్యోగ పాశుపతం, విద్యా పాశుపతం, వ్యవహార పాశుపతం, ఆరోగ్య పాశుపతం అనేటువంటి హవనాలు, 5 రకాల హవనాలు మనం ఈ 3 రోజుల పాటు నిర్వహించుకుంటాం. 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, ఈ 3 రోజులు మనం ఈ యొక్క కార్యక్రమాలు చాలా విశేషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆరోగ్య పాశుపతం విశేషంగా రథసప్తమి రోజున, సూర్యుడు ఆరోగ్యానికి అధిపతి కనుక రథసప్తమి రోజున ఆరోగ్య పాశుపత కార్యక్రమాన్ని మనం అక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పాల్పంచుకోండి. ఆరోగ్య పాశుపతానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని ప్రసాదం రూపంలో, హవన ప్రసాదం రూపంలోకి మార్చి మీకు అందరికీ అందించడం జరుగుతుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించండి, చాలా విశేషమైనటువంటి ఫలితం